వైసీపీకి చెందిన మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకురాలు వంగా గీత తన పొలిటికల్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారా? ఇదివరకు మైనస్లను సరి చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే 2029 నాటికి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయంపై ఆమె లెక్కలు వేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఏపీలో పిఠాపురం కీలక నియోజకవర్గంగా ఉంది. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది పిఠాపురం నియోజకవర్గానికి. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఆ నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించి రికార్డ్ బ్రేక్ చేయాలని చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన 2 చోట్ల ఓడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్. మరోసారి అదే పరిస్థితిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. పవన్ కళ్యాణ్ పై మహిళా నేత వంగా గీతను ప్రయోగించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అక్కడ ఆమె ఓడిపోయారు. ఓడిపోయిన నాటి నుంచి ఆమె పెద్దగా కనిపించడం లేదు. అలాగని వేరే పార్టీలో కూడా చేరలేదు. అది ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె జనసేనలో చేరతారని ప్రచారం నడిచింది. దానికి కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫలితాల తర్వాత వంగా గీత ఖచ్చితంగా జనసేనలోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు. అయితే నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో లేరు. అందుకే ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే చర్చ నడుస్తూ వచ్చింది. టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగా గీత. 1995లో జెడ్పీటీసీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా 2000 వరకు కొనసాగారు. అలా ఉండగానే తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2006 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమె 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పిఠాపురంలో ఓడిపోయారు. దీంతో పిఠాపురం నుంచి వైసీపీ వేరే నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. అదే సమయంలో వంగా గీత సైతం తనకు సేఫ్ జోన్ ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండడంతో అక్కడ పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోయి మరోసారి పిఠాపురంలో పోటీ చేసే ఆలోచనను గీత పక్కన పెట్టేశారు. పోనీ కాకినాడ నుంచి పోటీ చేద్దామా అంటే అది కూడా ఆమెకు ఇష్టం లేదు. వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవి రేసులో ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పుడు నియోజకవర్గాల విషయంలో జల్లెడ పడుతున్నారని తెలిసింది. తన అనుచరులతో నెమ్మదిగా నియోజకవర్గాలపై ఆరా తీస్తున్నారు. తనకు బాగుండే నియోజకవర్గం కోసం చూసుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దీనికి జగన్ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అక్కడ నుంచి వైసీపీ ఎవరిని దింపుతుంది? వంగా గీత ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.